యూట్యూబ్‌లో షార్ట్స్ చేసేవాళ్ళు చాలామంది నేను ఎన్ని షార్ట్స్ క్రియేట్ చేసినా కూడా వ్యూస్ రావట్లేదు. ఏం ప్రాబ్లమో అర్థం అవ్వట్లేదు. నా ఛానల్‌లోనే ప్రాబ్లమా? ఎందుకనంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరి వ్యూస్ కూడా తొందరగా పెరుగుతున్నాయి. కానీ నేను ఎన్ని వీడియోస్ చేసినా, ఎంత మంచి కంటెంట్ ప్రజెంట్ చేసినా కూడా అసలు వ్యూస్ అనేది రావట్లేదు. యూట్యూబ్ నా మీద ఏమైనా కక్ష పట్టిందా అని కూడా కొంతమందైతే అనుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది బ్యాడ్ లక్ అనైతే పక్కకు పట్టేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు సింపుల్‌గా చెప్తున్నాను ఏంటి అనంటే, యూట్యూబ్ మీ షార్ట్స్ వ్యూస్‌ని పెంచడానికి మాక్సిమం ట్రై చేస్తుంది. ఎందుకనంటే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. యూట్యూబ్ అనేది గూగుల్ సంస్థ. గూగుల్ ఎందులోనైనా కాలు పెట్టిందనుకోండి, ఆ సామ్రాజ్యంలో నంబర్ 1 ఉండాలనైతే అనుకుంటుంది. ఇప్పుడు మనం లాంగ్ కంటెంట్‌లలో యూట్యూబ్ నంబర్ 1 కానీ షార్ట్స్‌లో వచ్చేసరికి అదర్ కంట్రీస్‌లలో టిక్‌టాక్ నంబర్ 1గా ఉంది. అలాగే వేరే ఇన్‌స్టాగ్రామ్స్ ఇవన్నీ గూడా నంబర్ 1లో ఉండటం వల్ల అక్కడ కూడా యూట్యూబ్ నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళాలనైతే అనుకుంటుంది. అందుకోసమే షార్ట్స్‌కి మనందరికీ వ్యూస్ పెంచాలనైతే యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొనొస్తూ, అలాగే మీ వీడియోస్‌ని పుష్ చేయాలనైతే అనుకుంటుంది. కానీ ఇక్కడ మీరు ఏంటి అనంటే యూట్యూబ్ మీ వ్యూస్ పెంచడానికి ఏమైనా ఫీచర్స్ తీసుకొనొస్తుందా అనేది తెలుసుకోరు. అందుకోసమే మీకు వ్యూస్ రావు. ఇప్పుడు గూడా యూట్యూబ్ మీ వ్యూస్ పెంచడానికి ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొనొచ్చింది. ట్రెండింగ్ ఫీచర్ ఇది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి. ఇక మనం టాపిక్‌లో వెళ్ళే ముందు మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ షార్ట్స్ వ్యూస్ పెంచుకోవాలి అనుకుంటే. ఇప్పుడు మనం చూసినట్లయితే యూట్యూబ్‌లో మనకు వ్యూస్ ఎందుకు రావు షార్ట్స్ అప్‌లోడ్ చేస్తే? సింపుల్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ రాదు. స్క్రోల్ చేస్తూ ఉంటే మధ్యలో వస్తాయి చూడండి. అలా మీ వీడియో అందులోకి వెళ్ళాలి అనంటే ఖచ్చితంగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కువగా ఉండాలి అనంటే మనం ఏం తెలుసుకోవాలి? అసలు ఆడియన్స్ ఏం చూస్తున్నారు? ఆడియన్స్ ఏ విధంగా ఉంటారు అంటే, యూట్యూబ్‌లో ఏదైనా ట్రెండింగ్ నడుస్తుందనుకోండి, వాటిని మాత్రమే చూడాలనైతే అనుకుంటరు. వేరే నువ్వు ఎంత మంచి కంటెంట్ చేసినా గూడా, అందులో నువ్వు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా, కొంతమంది తప్ప ఎక్కువ మంది దాన్ని చూడడానికి ప్రిఫర్ చేయరు. ఎందుకనంటే, వాళ్ళ మైండ్ మొత్తం షార్ట్స్ అని డైవర్ట్ చేసి పెడుతుంది. అలాంటి కంటెంట్ చూడాలని మాత్రమే వాళ్ళకనిపించేలా షార్ట్స్ అనేది మైండ్ డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు సింపుల్‌గా రీల్స్ చూడడం మొదలుపెట్టినావనుకోండి, లేకుంటే నువ్వే షార్ట్స్ చూస్తున్నావనుకోండి, స్క్రోల్ చేస్తూ ఎంత సమయం గడిపామనేది కూడా తెలియదు. ఎందుకనంటే మనం స్క్రోల్ చేస్తూ ఉంటే నువ్వు ఫస్ట్ ఏదైతే వీడియో మీద క్లిక్ చేశావో దానికి రిలేటెడ్‌గానే నీకు చూపిస్తూ నిన్ను అందులో గంటలు కూర్చోబెట్టడం జరుగుతుంది. అందుకోసమే మనం ట్రెండింగ్ కంటెంట్ అనేది తెలుసుకోవాలి. మనం గూడా ఆ ఆడియన్స్ మైండ్‌లోకి వెళ్లి మన కంటెంట్ గూడా కూర్చోవాలి అనంటే, మనం ఖచ్చితంగా ట్రెండింగ్ కంటెంట్ తెలుసుకోవాలి. అయితే ఇన్ని రోజుల వరకు యూట్యూబ్ ఈ షార్ట్స్ కోసం ట్రెండింగ్ కంటెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది లేదు. కానీ ఇప్పుడు యూట్యూబే మన కోసం షార్ట్స్‌లో ఏం ట్రెండింగ్‌లో నడుస్తున్నాయని డైరెక్ట్ చూపించబోతుంది. దాన్ని చూడాలి అంటే నువ్వు డైరెక్ట్‌గా యూట్యూబ్ యాప్ ఓపెన్ జేసి, అందులో కింద షార్ట్స్ అని కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ జేసి, ఏదైనా షార్ట్ మనం పాజ్ చేసినట్లయితే పైన మనకు ట్రెండింగ్ అని కనిపిస్తది. ఓకేనా? ఇది ఫస్ట్ పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అంటే, యూట్యూబ్ ఓపెన్ జేయగానే మనకు లెఫ్ట్ సైడ్‌లో పైన ఈ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ జేసిన తర్వాత అక్కడ మీకు ట్రెండింగ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ జేయాలి. ట్రెండింగ్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ మనకు నవ్ అని వస్తుంది. నవ్ మీద కాకుండా పైన ఆప్షన్స్ ఉంటాయి. నవ్ అని ఉంటుంది. దాని పక్కన షార్ట్స్ అని ఉంటుంది. ఓకేనా? మనం షార్ట్స్ మీద క్లిక్ జేయాలి. ఎందుకనంటే మనం షార్ట్స్ గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాం. షార్ట్స్‌లో ఏం ట్రెండింగ్‌లో ఉందని తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి. మనం షార్ట్స్ మీద క్లిక్ చేయగానే అక్కడ యూట్యూబ్ మనకు క్లియర్‌గా చూపిస్తుంది. అన్ని భాషలలో, ప్రతి ఒక్క భాషలలో ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. మాక్సిమం అయితే ఇక్కడ మనకు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇయన్నీ లాంగ్వేజ్‌లు అయితే కవర్ చేయడం జరిగింది. అలాగే అన్ని లాంగ్వేజ్‌లలో ఏ పాటలు ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. అలాగే ఏ వీడియోస్ ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. అంటే ఆ పాటకు తగ్గ ఏ వీడియో ట్రెండింగ్‌లో నడుస్తుంది. రీసెంట్‌గా 'ప్రభుదేవ' సాంగ్ వచ్చింది గదా! దాని మీద అయితే షార్ట్స్ క్రియేట్ చేస్తే చాలు. లక్షలల్లో వ్యూసు, లక్షలల్లో లైక్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మనకు దీని మీద 'ప్రశో బేబీ' గూడా ఒక వీడియో జేయడం జరిగింది ఈ సాంగ్ మీద.
కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే అందులో మన తెలుగు సాంగ్ కూడా 'నాంపెల్లి నుండి' అనుకుంటూ ఒక సాంగ్ ఉంటుంది. దాని మీద కూడా చాలా షార్ట్స్ అనేది క్రియేట్ అయ్యి ఉన్నాయి. అలా కూడా దాని మీద వీడియోస్ చేసిన వాళ్ళకి కూడా వేలల్లో లైక్స్, లక్షలలో వ్యూస్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకా చూసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా సాంగ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క సాంగ్ అనేది ట్రెండింగ్‌లో ఉన్న సాంగే. అలాగే ఇక్కడ మనకు కనిపించే సాంగ్స్ అన్నీ కూడా లాస్ట్ 1 మంత్‌లో ఉండేవి మాత్రమే కనిపిస్తాయి. అలాగే వీడియోస్ కూడా లాస్ట్ 1 మంత్‌లో చూపించడం జరుగుతుంది మాక్సిమం. ఎందుకనంటే అక్కడ ఓన్లీ యూట్యూబ్ ఇప్పుడేం నడుస్తుందో అవి మాత్రమే ట్రెండింగ్‌లో చూపించాలనైతే అనుకుంటుంది కాబట్టి ఇక్కడ మనకు క్లియర్‌గా ఈ ట్రెండింగ్ సెక్షన్‌లలో మనకివి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి అనంటే, ఈ సాంగ్‌ని బట్టి నువ్వు వీడియో చేసినట్లయితే ఇప్పుడు చాలామంది లిప్ మూవ్‌మెంట్ చేసేవాళ్ళు ఉంటారు. లేకుంటే బ్యాక్‌గ్రౌండ్‌లలో సాంగ్ పెట్టి వీడియో చేసేవాళ్ళు, లేకుంటే ఏదైనా వ్లాగ్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లలో సాంగ్ పెడుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఈ సాంగ్ గనుక ఇక్కడ కనిపించే సాంగ్స్‌లలో మీరు ఏదైనా యూజ్ చేసినట్లయితే మీ ఆడియన్స్‌కి ఎక్కువగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే అలా చూడటం వల్ల ఆడియన్స్‌కి రీచ్ అయినప్పుడు వాళ్ళు ఒకవేళ ఎక్కువ టైం అందులో స్పెండ్ చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ గనుక ఇవ్వగలిగిర్రనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు వ్యూస్ అనేది వర్షంలాగా పడడం జరుగుతుంది. అందుకోసమే యూట్యూబ్ ఈ ట్రెండింగ్ సెక్షన్ అయితే తీసుకొని రావడం జరిగింది. యూట్యూబ్ ఏ ఫ్యూచర్ తీసుకొచ్చినా గూడా అది ఖచ్చితంగా యూజ్‌ఫుల్ ఉంటే మాత్రమే తీసుకొని రావడం జరుగుతుంది. దీన్ని మీరు యూజ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఈ వీడియో చేయడానికి ఒకటే ఒక కారణం ఏంటి అనంటే యూట్యూబ్ మనకిచ్చిన ఫ్యూచర్‌ని మనం అర్థం జేసుకోవాలి. అలాగే అర్థం చేసుకునేటప్పుడు మన వే ఆఫ్ పాయింట్ వచ్చేసరికి పాజిటివ్‌గా ఉండాలి. అలాగే దాని నుంచి ఏం నేర్చుకోవాలనో అనేది ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వాలి. అందుకోసమే ఈ వీడియో చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందనైతే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీ అందరిని ముందు నడిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్, బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధే రాధే.